హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, మనకు తెలుగు ఎగ్జామ్లో వచ్చేసి దాదాపుగా మనకు గ్రామర్ కూడా ఎక్కువగా మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గ్రామర్ బిట్స్ కూడా మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. కాబట్టి మీకు వచ్చేసి ఒక క్వశ్చన్ నేర్చుకున్నా సరే కొన్ని బిట్స్ వచ్చేసి 4 బిట్స్తో సమానం అండి. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ కూడా చేయండి. ఈ పద్యాన్ని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఏంటంటే, శ్రీ రఘువంశ తోయదికి సీతామయకుడైన నీ పవిత్ర పద్మాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీపూరిత వాక్ప్రసూనముల భూజలొనచ్చిద జిత్తగింపు మీ తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇక్కడ వచ్చేసి దాశరథి ఏమడుగుతున్నా అంటే, ఓ రఘువంశమునే సముద్రానికనే అంటే రఘువంశం వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది కదా, ఆ వంశాన్ని దేంతో పోల్చాడు? తోయదికి అంటే సముద్రానికి అనమాట. సముద్రానికే చంద్రుడి వంటి వాడివి, అటువంటి వాడినైన నిన్ను వచ్చేసి తోత్పలమాల అంటే ఉత్పలమాల, చంపకమాల మిగిలినటువంటి పద్య వృత్తముల తీయదనంతో నిండిన మాటలతో నేను నిన్ను పూజిస్తాను, నా పూజలకు అనుగ్రహించు భద్రగిరి రామ అనేసి ఇక్కడ మనకు ఈ పద్యం యొక్క అర్థమైతే. సో ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది తోయదికిన్ అంటే ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆకాశానికి, ఆప్షన్ 2 గ్రహమండలానికి, ఆప్షన్ 3 సముద్రానికి, ఆప్షన్ 4 భూమండలానికి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి తోయదికి అంటే సముద్రానికండి. శ్రీ రఘువంశ తోయదికి అంటే రఘువంశం అనేటటువంటి పెద్దగా ఉంటుంది కదా ఆ వంశము, దాన్ని సంబంధించి దాన్ని తోయదికి అనే దాంతో పోల్చాడు, అంటే సముద్రం చేత పోల్చాడు అనమాట. సో కాబట్టి తోయదికి అంటే అర్థం ఏంటి? సముద్రానికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు దాశరథి కరుణాపయోనిధి మకుటంతో శతకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 వచ్చేసి కంచర్ల గోపన్న, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 దూర్జటి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంచర్ల గోపన్న అండి. ఇక్కడ వచ్చేసి దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకాన్ని రచించింది అంటే దాశరథి శతకాన్ని రచించింది ఎవరండి? కంచర్ల గోపన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు గద్యం ఇచ్చారు. సో దీన్ని చదివి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. నాటకానికి సంభాషణ ప్రాణము, సన్నివేశ కల్పన ముఖ్యము, నవలకి కథ వర్ణనలు ముఖ్యము, నాటకం ప్రదర్శన యోగ్యమైన దృశ్య కావ్యము కాగా నవల వచ్చేసి పఠన యోగ్యమైన శ్రవ్య కావ్యము. రెండింటిలోనూ రసపోషణ ఉన్న నాటకంలో రసానికి ప్రాధాన్యం ఎక్కువ. నేటి సాంఘిక నాటకాల్లో వచ్చేసి రసానికి ప్రాధాన్యం తగ్గి సంఘటనలకు ప్రాధాన్యం పెరుగుతోంది అనేసి ఇచ్చారనమాట. సో ఇది నాటకానికి సంబంధించినటువంటి ఒక చిన్న పారాగ్రాఫ్. నాటకం అంటే ఏంటి, నవల అంటే ఏంటో ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి ప్రదర్శన యోగ్యమైన కావ్యము. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి నవల, ఆప్షన్ 2 నాటకం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 కవిత. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నాటకం. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే మనకు పారాగ్రాఫ్లోనే ఆన్సర్ అనేది ఉంటుందండి. సో నాటకం వచ్చేసి మనకు ప్రదర్శన యోగ్యమైన దృశ్య కావ్యము. సో ఇక్కడ మనకు ప్రదర్శన యోగ్యమైన కావ్యం ఏంటి? నాటకం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక నాటకాలలో ఈ విధమైన మార్పు జరుగుతుంది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రసము సంఘటన సమప్రాధాన్యం, ఆప్షన్ 2 రస ప్రాధాన్యత పెరిగి సంఘటన ప్రాధాన్యత తగ్గటం, ఆప్షన్ 3 రస ప్రాధాన్యత తగ్గి సంఘటన ప్రాధాన్యత పెరగటం, ఆప్షన్ 4 వచ్చేసి రస సంఘటన ప్రాధాన్యతలను తగ్గడం.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఇచ్చారు కదా, నేటి సాంఘిక నాటకాలలో ఏంటండి, రసానికి ప్రాధాన్యత తగ్గేసి సంఘటనలకు ప్రాధాన్యత అనేది పెరుగుతోంది. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి భక్తి ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి బత్త, ఆప్షన్ 2 బత్తు, ఆప్షన్ 3 వచ్చేసి బకతి, ఆప్షన్ 4 భక్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. భక్తి అనేటటువంటి పదానికి వికృతి వచ్చేసి బత్తి. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలండి. మీకు తెలుసు కదండి, గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్క గ్రామర్ టచ్ అవుతుందండి. పర్యాయ పదాలు కానివ్వండి, ప్రకృతి వికృతి కానీ, సామెతలను కానీ, జాతీయాలకు సంబంధించి కానీ, సందులు సమాసాలు ప్రతి ఒక్కటి కూడా వీటికి సంబంధించి 1 మార్క్ కంపల్సరీగా అడుగుతారు. సో ఆత్మజుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి దేవతలు, సురులు, ఆప్షన్ 2 కొడుకు కుమారుడు, ఆప్షన్ 3 స్నేహితుడు మిత్రుడు, ఆప్షన్ 4 సంపన్నులు ఐశ్వర్యవంతులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొడుకు కుమారుడు అండి. ఆత్మజుడు అంటే ఏంటండి, మనకు పర్యాయ పదాలు వచ్చేసి కొడుకు కుమారుడు. నెక్స్ట్ జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర ఈ గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విద్వాన్ విశ్వం, ఆప్షన్ 2 తిమోతి జ్ఞానానంద కవి, ఆప్షన్ 3 వచ్చేసి గుర్రం జాషువా, ఆప్షన్ 4 బోయి భీమన్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోయి భీమన్న అండి. జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర అనేటటువంటి గేయాన్ని రచించింది ఎవరు? బోయి భీమన్న. నెక్స్ట్ వచ్చేసి నృపుడు అంటే. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి భటుడు, ఆప్షన్ 2 రాజు, ఆప్షన్ 3 సైన్యాధ్యక్షుడు, ఆప్షన్ 4 మంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజు అండి. నృపుడు అంటే ఎవరండి? రాజు. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఈ కవిత సంపుటిలోనిది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పునర్నవము, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 అగ్నిధార, ఆప్షన్ 4 అమృతాభిషేకము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగ్నిధారలోనిదండి. అగ్నిధారలో నుంచి మనకు ఈ చల్లని సముద్ర గర్భ అనేటటువంటి కవితా సంపుటిని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో జీవన భాష్యం యొక్క ఇతివృత్తము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక స్పృహ అండి. జీవన భాష్యం అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. నెక్స్ట్ రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు గీత గీసిన పదము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జాతీయము, ఆప్షన్ 2 వచ్చేసి నానుడి, ఆప్షన్ 3 వచ్చేసి సామెత, ఆప్షన్ 4 వచ్చేసి శబ్ద పల్లవం. సో ఇదొక జాతీయం అండి. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. కళ్ళు కాయలు కాసేలా అంటే ఇది వచ్చేసి మనకు జాతీయం. నెక్స్ట్ హరిశ్చంద్రుని షోడశ మహాదాన వినోది అన్నది ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విశ్వామిత్రుడు, ఆప్షన్ 2 వశిష్ఠుడు, ఆప్షన్ 3 కౌశికుడు, ఆప్షన్ 4 కశ్యపుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వశిష్ఠుడు అండి. హరిశ్చంద్రుడిని వచ్చేసి షోడశ మహాదాన వినోది అన్నది ఎవరంటే వశిష్ఠుడు. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తద్ధర్మార్థ కాలం, నెక్స్ట్ ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 భవిష్యత్ కాలం, ఆప్షన్ 4 భూతకాలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తద్ధర్మకాలం అండి. మనకు వచ్చేసి అవి ఎప్పటికీ కూడా అంటే మనకు భవిష్యత్తు భూత వర్తమాన కాలంలో కూడా మనకు సూర్యుడు ఎప్పుడైనా సరే మనకు తూర్పునే ఉదయిస్తాడు. ఇలాంటివి మనం నిత్య సత్యాలు వీటిని అంటాం కదా. సో ఇలాంటివన్నీ మనకు తద్ధర్మార్థ కాలానికి సంబంధించినవి అనమాట. సూర్యుడు పరమన అస్తమిస్తాడు,
అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, నెక్స్ట్ కమలాలు నీటిలో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే అవి నీటిలోనే ఉంటాయి అన్నమాట, భవిష్యత్, వర్తమాన, భూతకాలంలో. సో 3 కాలాలలో వచ్చేసి వాటి యొక్క తీరు అనేది మనకు సేమ్గా ఉంటే వాటిని వచ్చేసి తద్ధర్మార్థక కాలం అనేసి చెప్తామండి. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నదాన్ని, భవిష్యత్ కాలం అంటే నెక్స్ట్ మనకు భవిష్యత్తులో అంటే రేపు ఎల్లుండి జరగబోయే వాటిని వచ్చేసి మనకు భవిష్యత్ కాలంగా చెప్తాము. సో భూతకాలం అంటే ఆల్రెడీ అయిపోయిన దాన్ని వచ్చేసి భూతకాలంగా చెప్తాము. సో ఆన్సర్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు తద్ధర్మార్థక కాలానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలను బోధించే పదాలను ఇలా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపవాచక పదాలు, ఆప్షన్ 2 పురుషవాచక పదాలు, ఆప్షన్ 3 మహత్తులు, ఆప్షన్ 4 మహతి వాచకాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహతి వాచకాలండి. మనకు స్త్రీలను సంబోధించే వాటిని ఏమంటామంటే స్త్రీవాచక శబ్దాలు అంటారు కదా. సీత కానీ, రమ, గౌరీ, మేఘన, ఇవన్నీ ఈ పేర్లన్నీ ఇవన్నీ వచ్చేసి మనకు స్త్రీలను సంబోధించే పదాలు కాబట్టి వాటిని వచ్చేసి మనము మహతి వాచకాలు అనేసి పిలుస్తామండి. మహత్తులు అంటే ఏంటండి, మహద్వాచకాలు అంటే మనకు పక్షులు, పశువులను కానీ జంతువులను ఇలా కదలలేని వాటిని పిలుస్తూ ఉంటారు కదా. సో పక్షులకు సంబంధించి ఈ పేర్లను వాటన్నిటిని ఏమంటామంటే మహత్తులు అంటారు. పురుషవాచక పదాలు అంటే మీకు తెలుసు కదా, పురుషుల గురించి తెలిపే వాటిని వచ్చేసి పురుషవాచక పదాలు అనేసి పిలుస్తాము. వాటిని వచ్చేసి మహద్వాచకాలు అనేసి కూడా మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్త్రీలను సంబోధించే పదాలను అడిగారు కాబట్టి వాటిని మహతి వాచకాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బుధుడు, దీనికి బహువచనము. ఆప్షన్ వచ్చేసి బుడ్లు, ఆప్షన్ 2 బుధుడ్లు, ఆప్షన్ 3 వచ్చేసి బుధుడులు, ఆప్షన్ 4 బుధులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుధులు అండి. బుధుడు అనేటటువంటి పదానికి బహువచనం వచ్చేసి బుధులు. నెక్స్ట్ భాషా కార్యకలాపాలు. ఈ పదబంధంలో దీర్ఘాక్షరాల సంఖ్య. సో ఇక్కడ మనకు ఏ అక్షరాలు దీర్ఘాలతో ఉన్నాయో రాయాలి. అంటే కా, గా, నా ఇవన్నీ దీర్ఘాలు అనమాట. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. బాకు దీర్ఘం ఉంది, అలాగే షాకు దీర్ఘం ఉంది, కా, లాకు దీర్ఘం ఉంది, సో పాకు దీర్ఘం ఉంది. సో మొత్తం ఏంటండి, మొత్తం 5 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. సో ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 47 బిట్ చూద్దామండి. రాజేంద్రుడు, గజేంద్రుడు పదబంధాలలో ఉన్న సందులు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. సో మనము ఇక్కడ రాజేంద్రుడు అలాగే గజేంద్రుడు ఈ రెండు వచ్చేసి మనకు ఒక సంధికి సంబంధించినవే అండి. సో మనము సంధిని విడదీసేటప్పుడు ఎలా రాయాలి, రాజేంద్రుడు అంటే రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. నెక్స్ట్ గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు, ఇలా మనము విడదీయాల్సి ఉంటుంది. సో ఇది ఏ సంధికి సంబంధించినవండి, గుణసంధి. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. నెక్స్ట్ గజేంద్రుడు అంటే గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు, ఇది వచ్చేసి మనకు గుణసంధికి సంబంధించినవి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. ఇది ఏ సంధి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గుణసంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 4 ఎడాగమ సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృద్ధి సంధి అండి. మనకు ఇక్కడ అకారానికి వచ్చేసి ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు ఏమవుతుందండి, ఐకారం వస్తుంది. అలాగే ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం అనేది మనకు వస్తుంది. అయితే ఇది ఏ సంధి సూత్రము, వృద్ధి సంధి సూత్రము. నెక్స్ట్ అసాధారణమైన మానవ చరిత్రను 4 పేజీలలో రాయలేము. గీత గీసిన పదము ఏ సమాసము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 ద్విగు సమాసము, ఆప్షన్ 3 వచ్చేసి నన్ తత్పురుష సమాసము, ఆప్షన్ 4 షష్ఠీ తత్పురుష సమాసము.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసం అండి. ఆప్షన్ 4 మానవ చరిత్రను అంటే మానవుని యొక్క చరిత్రను, మానవుని యొక్క చరిత్రను. ఇక్కడ వచ్చేసి మనకు మానవుని చరిత్రను అనేటటువంటి సమాసాన్ని విడదీసినట్లయితే మనకు ఏమవుతుందండి, విగ్రహ వాక్యం రాసినట్లయితే దానికి మానవుని యొక్క చరిత్రను. సో మనకు యొక్క అనేసి వస్తే అది ఏ సమాసం అవుతుంది, షష్ఠీ తత్పురుష సమాసము. మానవ చరిత్ర అనేదానికి మానవుని యొక్క చరిత్ర, షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్, ఆషాఢ మాసంలో 4 రోజులు గడిచాయి. గీత గీసిన పదబంధంలోని సమాసము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ద్విగు, ఆప్షన్ 2 ద్వంద్వ, ఆప్షన్ 3 వచ్చేసి బహువ్రీహి, ఆప్షన్ 4 కర్మధారయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 4 రోజులు అంటే మనకు ఏదైనా ఒక పదబంధంలో ఇచ్చిన సమాసంలో మనకు సంఖ్య అనేది ఉంటే అది ఏ సమాసం అవుతుందండి, ద్విగు సమాసం. ఇక్కడ 4 రోజులు అంటే 4 అనే సంఖ్యను తెలుపుతుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ద్విగు సమాసము. నెక్స్ట్ అష్టదిక్పాలకులు కానీ, 4 దిక్కులు కానీ, నలుదిక్కులు ఇవన్నీ సరే మీకు ఏమవుతుందండి, ద్విగు సమాసం. సంఖ్యను ఏదైనా సమాసం తెలిపితే అది మనం ద్విగు సమాసం కింద డైరెక్ట్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్త అక్షరాల ముందున్న అక్షరాలు ఛందస్సులో ఏమవుతాయండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రాసలు అవుతాయి, ఆప్షన్ 2 ఎత్తులు అవుతాయి, ఆప్షన్ 3 గురువులు అవుతాయి, ఆప్షన్ 4 లఘువులు అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతాయండి, ఇవన్నీ గురువులు అవుతాయి. మనకు ద్విత్వ అక్షరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కత్తి తీసుకున్నాం అనుకోండి, దీనికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ఇది వచ్చేసి మనకు లఘువు అవుతుంది. అలాగే సంయుక్త అక్షరాల ముందున్న అక్షరం అంటే మనకు లక్ష్మి ఉందనుకోండి, ఇది వచ్చేసి మనకు సంయుక్త అక్షరం. దీని ముందు ఉండేటటువంటి లా అనేది మనకు గురువుతో సమానం. సో కాబట్టి ఒకే పదబంధంలోని ద్విత్వ కానీ సంయుక్త అక్షరాల ముందున్న అక్షరాలు మనకు ఛందస్సులో ఏమవుతాయండి, గురువులు అవుతాయి. నెక్స్ట్, పుస్తకం నోరు విప్పని మహావక్త ఈ వాక్యంలోని అలంకారము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపమాలంకారము, ఆప్షన్ 2 రూపకాలంకారము, ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 అతిశయోక్తి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే రూపకం అండి. ఎందుకు అంటే పుస్తకాన్ని ఎవరితో పోల్చారండి, మహావక్తతో. మహావక్త పుస్తకము నోరు విప్పని మహావక్త అంటే మహావక్త అంటే మనకు చాలా విషయాలు చెప్తారు, అలానే పుస్తకం కూడా చాలా విషయాలు చెప్తుంది. సో కాబట్టి పుస్తకాన్ని మనకు నోరు విప్పని మహావక్తతో పోల్చడం జరిగింది కాబట్టి ఇది అంటే దాంతో రూపకం అంటే ఏంటి, పోలిక కదా. సో దీంతో పోల్చడం జరిగింది కాబట్టి అది రూపక సమాసం. నెక్స్ట్, పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 వచ్చేసి సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 శత్రార్థక వాక్యం. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సంశ్లిష్ట వాక్యం అండి. పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదేమవుతుందంటే సంశ్లిష్ట వాక్యం అవుతుంది. సో సామాన్య వాక్యం కావాలనుకోండి, పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని తయారు చేశాడు. ఇది వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి మనకు ఏమవుతుందండి, ఓన్లీ ఒక వాక్యం మాత్రమే ఉందన్నమాట. సో ఇలా ఒక వాక్యం మాత్రమే ఉంటే వాటిని అంటే సామాన్య వాక్యం అనేసి పిలుస్తాము. మనకు సామాన్య వాక్యంలో ఏంటి, కొన్నిసార్లు క్రియ ఉంటుంది, కొన్నిసార్లు క్రియ ఉండదు. అవి కూడా మనకు డిఫరెన్స్ ఉన్నాయండి. క్రియ ఉంటే వాటిని క్రియారహిత వాక్యాలు అంటాము. క్రియ లేదనుకోనండి, ఆడ క్రియ ఉంటే క్రియా సహిత వాక్యాలు అంటాము, లేకపోతే క్రియారహిత వాక్యాలు అంటాము. సామాన్య వాక్యాలలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. సామాన్య వాక్యం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి సామాన్య వాక్యంలో ఉపవాక్యాలు కానీ అసమాపక్రియాలు కానీ ఏమీ ఉండవండి.
కాబట్టి అటువంటి వాటిని సామాన్య వాక్యాలు అనేసి పిలుస్తాము. అలాగే సామాన్య వాక్యాలు మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. అవేంటి అంటే క్రియారహిత వాక్యాలు. క్రియారహిత వాక్యాలు అంటే దీంట్లో మనకు క్రియ అనేది ఏమీ ఉండదన్నమాట. కాబట్టి రాముడు మంచి బాలుడు, దీంట్లో మనకు క్రియ అనేది ఏమన్నా ఉందా అంటే పని గురించి ఏమన్నా ఉందా, ఏం లేదు. కాబట్టి అది మనకు క్రియారహిత వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్రియా సహిత వాక్యం ఉన్నాయండి. మళ్ళీ రెండోది క్రియా సహిత వాక్యం. రాముడు మంచి బాలుడు, ఇది వచ్చేసి మనకేమవుతుంది, క్రియారహిత వాక్యం అవుతుంది. అలాగే క్రియా సహిత వాక్యం అంటే మనకు దాంట్లో క్రియ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే మనకు రాముడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు, ఇది వచ్చేసి మనకు క్రియా సహిత వాక్యం అవుతుంది. ఇక్కడ మనకు పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. దీంట్లో మనకు ఏమవుతుందండి, మనకు సంశ్లిష్ట వాక్యంలో వచ్చేసి ఒక సమాపక క్రియ కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దానికి వచ్చేసి సంశ్లిష్ట వాక్యంగా మనము చెప్తాము. సంయుక్త వాక్యం అంటే ఏంటండి, ఇక్కడ వచ్చేసి మనకు 2 సంయుక్త వాక్యంలో అన్ని అసమాపక క్రియలే ఉంటాయన్నమాట. అంటే విమల తెలివైనది, విమల అందమైనది అంటే మనం ఎలా రాస్తాము, విమల తెలివైనది అందమైనది అని రాస్తాం. సో అటువంటి వాక్యాలను వచ్చేసి మనం సంయుక్త వాక్యాలు అనేసి చెప్తాం అనమాట. సో ఇక్కడ మనకేంటి, ఒక సమాపక క్రియ ఉండి మిగిలిన 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే వాటిని ఏమంటాము, సంశ్లిష్ట వాక్యాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ ఆమె నవ్వుతూ నడుస్తున్నది, ఇది ఫస్ట్ చూసుకున్నట్లయితే షట్వార్థక బోధక వాక్యము, ఆప్షన్ 2 సామాన్య వాక్యము, ఆప్షన్ 3 సంయుక్త వాక్యము, ఆప్షన్ 4 వార్ధక వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షట్వార్థక బోధక వాక్యం అండి. ఆమె నవ్వుతూ, మనకు తూ అనేటటువంటి ఇక్కడ తూ అనేటటువంటి ప్రత్యయం ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి, షట్వార్థక వాక్యం అనేసి చెప్తాము. ఇక్కడ తూ కానీ టూ కానీ ఇవన్నీ ఉంటే మనము షట్వార్థక వాక్యం కింద చెప్తాము. ఆమె నవ్వుతూ నడుస్తూ ఉంది, ఇది వచ్చేసి ఏ వాక్యం అండి, షట్వార్థక వాక్యము. నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి చూద్దామండి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బోధించే పద్ధతి ఏది? ఆప్షన్ పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండ పద్ధతి, ఆప్షన్ 3 ధారణ పద్ధతి, ఆప్షన్ 4 ధాతు పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ పద్ధతి అండి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించే పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి. నెక్స్ట్ అభిరుచులు రసానుభూతి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 భావావేశ రంగము, ఆప్షన్ 4 చలనాత్మక రంగము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, భావావేశ రంగానికి సంబంధించినవి అనమాట. అభిరుచులు మనకు రసానుభూతి అనేటి ఏ రంగానికి చెందుతాయంటే భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథాలు పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపాయి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది డాబియస్ బ్లూమ్, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 వచ్చేసి చార్లెస్ హ్యూ, ఆప్షన్ 4 ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లూమ్స్ అండి. బ్లూమ్స్ తెచ్చినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ వల్లే మనకు చాలా విధానాలు మనకు పరీక్షా విధానాలలో వచ్చేసి విప్లవాత్మకమైన ప్రభావాన్ని అయితే చూపడం జరిగాయి.